ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ మాజీలకు బీజేపీ గాలం వేయటం ఒక విడ్డూరంగా నిలుస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అదే పనిగా కాంగ్రెస్ పార్టీ తిట్టిపోస్తోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా స్నేహం సాగిస్తున్న పార్టీలు అక్కడ శత్రువులుగా, బయట దూరంగా ఉన్న పక్షాలు ఈశాన్యంలో స్నేహంగానూ కొనసాగుతూ ఉండడం విడ్డూరమే. ఈశాన్య భారతదేశంలో ఎన్నికలంటే చిన్న పార్టీలదే హవా. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాలను నడిపిస్తుంటాయి జాతీయ పార్టీలు. అయితే తొలిసారిగా మేఘాలయలో అన్ని స్థానాల్లో పోటీకి దిగింది భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన కమలం ఈసారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతోంది. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేఘాలయలో హంగ్ ఏర్పడింది. ముకుల్ సగ్మా సారథ్యంలో 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 19 స్థానాలు గెలిచిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీకి 2 సీట్లు గెలిచిన బీజేపీ మద్దతిచ్చింది. యూడీఎఫ్, పీడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంతకాలానికి బీజేపీ, ఎన్పీపీ మధ్య విభేదాలు ముదిరాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మారక్కు ఈసారి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన బీజేపీ గారో హిల్స్లో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముకుల్ స్మగ్నా తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంతో మేఘాలయ కాంగ్రెస్ కకావికాలమైంది. ముఖ్య నేతలంతా తలోదారి చూసుకోవడంతో మెజార్టీ స్థానాల్లో కొత్త ముఖాలను పోటీకి నిలబెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరిరక్షించుకోవాలంటున్న టీఎంసీ ఈసారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. అటు నాగాలాండ్లో మొత్తం 12 పార్టీలు బరిలో ఉన్నాయి. అధికార కూటమి బీజేపీ, ఎన్డీపీపీ తాజా ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్డీపీపీ 40 సీట్లలో, బీజేపీ 20 నియోజకవర్గాల్లో బరిలో నిలిచాయి. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్ర జనాభాలో 88% ఉన్న క్రిస్టియన్లను ఆకట్టుకోవడం ద్వారా అధిక సంఖ్యలో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది కమలదళం. క్రిస్టియన్ ఓటు బ్యాంకుపై గంపెడాసులు పెట్టుకున్న కాంగ్రెస్ 23 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో 26 సీట్లు గెలిచిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ఈసారి కేవలం 22 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టగలిగింది. మార్చి 2న నాగాలాండ్, మేఘాలయాలతో పాటు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఇదండి సంగతి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.